ఇప్పుడు వరకు మనం 4 సెక్షన్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఫస్ట్ సెక్షన్ ఇంట్రడక్షన్ టు సిఎస్ఎస్లో సిఎస్ఎస్ అంటే ఏంటి, హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్కి సిఎస్ఎస్ ఎలా ప్రొవైడ్ చేస్తాం, స్పెసిఫిసిటీ అంటే ఏంటి ఎక్సెట్రా డిస్కస్ చేసాం. సెకండ్ సెక్షన్ కలర్స్ అండ్ గ్రేడియంట్స్లో సిఎస్ఎస్లో కలర్ రిలేటెడ్ ప్రాపర్టీస్కి వాల్యూస్ ప్రొవైడ్ చేయడం కోసం యూస్ చేసే డిఫరెంట్ కలర్ ఫార్మాట్స్ ఏంటి, హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ లైక్ బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అండ్ గ్రేడియంట్ బ్యాక్గ్రౌండ్స్ ఎలా ప్రొవైడ్ చేయొచ్చు, అండ్ వీటిని మోడిఫై చేయడం కోసం యూస్ చేసే అదర్ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ లైక్ అటాచ్మెంట్, పొజిషన్, సైజ్ ఎక్సెట్రా గురించి డిస్కస్ చేసుకున్నాం. థర్డ్ సెక్షన్లో సిఎస్ఎస్లో యూజ్ చేసే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనిట్స్ గురించి డిస్కస్ చేసాం. ఫోర్త్ సెక్షన్లో సిఎస్ఎస్ బాక్స్ మోడల్ అంటే ఏంటి, వాటిలో యూజ్ చేసే డిఫరెంట్ స్పేసింగ్ ప్రాపర్టీస్ లైక్ మార్జిన్, ప్యాడింగ్, బార్డర్, అవుట్లైన్ ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం. ఆల్సో ప్రీవియస్ లెక్చర్లో లిస్ట్స్ని ఎలా మోడిఫై చేయొచ్చు ఆర్ లిస్ట్ స్టైల్ టైప్స్ని ఎలా మోడిఫై చేయొచ్చు అండ్ మన వెబ్ పేజెస్లో అయాన్ ఐకాన్స్ని ఎలా యాడ్ చేయొచ్చో చూసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్ టైపోగ్రఫీ స్టార్ట్ చేద్దాం. ఈ సెక్షన్లో మనం కవర్ చేసే టాపిక్స్ ఏంటి అంటే, ఫస్ట్ సిఎస్ఎస్లో ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేస్తాం. దెన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్ట్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేస్తాం. వీటిని మనం వెబ్ పేజెస్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో వాటికి ఎగ్జాంపుల్ టైనీసీడ్ వెబ్సైట్ని తీసుకొని చూస్తాం. సో ఇక్కడ ఫాంట్ ప్రాపర్టీస్కి టెక్స్ట్ ప్రాపర్టీస్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఫాంట్ ప్రాపర్టీస్ అనేవి ప్రైమరీలీ మనం టెక్స్ట్లో యాడ్ చేసే క్యారెక్టర్స్ స్టైలింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఫాంట్ ప్రాపర్టీస్ యూజ్ చేసి మనం ఆ క్యారెక్టర్స్ సైజ్, బోల్డ్నెస్, ఇటాలిక్ ఆర్ నార్మల్ ఈ ప్రాపర్టీస్ని యాడ్ చేయొచ్చు. బట్ టెక్స్ట్ ప్రాపర్టీస్ అంటే అవి టెక్స్ట్ని మన లేఅవుట్లో ఎలా అరేంజ్ చేస్తామో ఆర్ ఎలా ప్రజెంట్ చేస్తామో టెక్స్ట్ ప్రాపర్టీస్ డిసైడ్ చేస్తాయి. లైక్ టెక్స్ట్ డెకరేషన్, లెటర్ స్పేసింగ్, లైన్ హైట్ ఇలాంటివి. సో బేసికల్లీ ఫాంట్ ప్రాపర్టీస్ అంటే మన టెక్స్ట్ ఎలా కనిపిస్తుంది, దాన్ని ఎలా స్టైల్ చేయాలి అన్నది డిసైడ్ చేస్తుంది. వేరాస్ టెక్స్ట్ ప్రాపర్టీస్ అంటే దాన్ని ఎలా అరేంజ్ చేస్తున్నామో దాన్ని డిసైడ్ చేస్తుంది. సో వీటి గురించి డీటెయిల్గా విత్ ఎగ్జాంపుల్స్ విఎస్ కోడ్లో చూద్దాం. ఈ లెక్చర్లో ఫస్ట్ ఫాంట్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేద్దాం. సో దీనికోసం నేను fonts.html అనే కొత్త HTML ఫైల్ని క్రియేట్ చేశాను అండ్ దానికి టైటిల్ ఫాంట్ ప్రాపర్టీస్. అండ్ ఇక్కడ హెడ్ ఎలిమెంట్లోనే స్టైల్ ట్యాగ్ యూజ్ చేసి ఇంటర్నల్ సిఎస్ఎస్ యాడ్ చేస్తున్నాను. ఆల్సో శాంపుల్ కోసం ఒక పారాగ్రాఫ్ ట్యాగ్, ఒక హెడ్డింగ్ ట్యాగ్ అండ్ ఒక అన్ఆర్డర్డ్ లిస్ట్ తీసుకున్నాను. వీటి మీద మనం డిఫరెంట్ ఫాంట్ ప్రాపర్టీస్ యూజ్ చేసి స్టైలింగ్ అప్లై చేద్దాం. స్టార్టింగ్ విత్ ఫాంట్ ఫ్యామిలీ. సో ఫాంట్ ఫ్యామిలీ అంటే బై డిఫాల్ట్ మనం ఎప్పుడైనా ఏదైనా డాక్యుమెంట్ రాసినప్పుడు ఆర్ ఇన్ జనరల్ మనం ఇక్కడ హెచ్టిఎంఎల్లో కంటెంట్ యాడ్ చేసినప్పుడైనా ఒక ఫాంట్ ఫ్యామిలీ అనేది అప్లై అవుతుంది. లైక్ ఈ కేసులో అది టైమ్స్ న్యూ రోమన్. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ మనం గూగుల్ డాక్స్లో ఒక డాక్యుమెంట్ ఓపెన్ చేసి టెక్స్ట్ యాడ్ చేస్తే దాంట్లో బై డిఫాల్ట్ మనకి ఏరియల్ ఫాంట్ ఫ్యామిలీ అనేది వస్తుంది. సో ఈ ఫాంట్ ఫ్యామిలీని మన లేఅవుట్ థీమ్కి తగ్గట్టు మార్చుకోవాలి అంటే మనం ఫాంట్ ఫ్యామిలీ అనే ప్రాపర్టీని యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ H1 ఎలిమెంట్ సెలెక్టర్ తీసుకొని కర్లీ బ్రేసెస్ ఫాంట్ ఫ్యామిలీ సిఎస్ఎస్ ప్రాపర్టీని యూజ్ చేసి ఈ టెక్స్ట్ది ఫాంట్ ఫ్యామిలీ చేంజ్ చేయొచ్చు. కాలన్. సో ఇప్పుడు విజువల్ స్టూడియో కోడ్లో కొన్ని డిఫాల్ట్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. ఈ ఫాంట్ ఫ్యామిలీస్ అయినా మనం యూజ్ చేయొచ్చు ఆర్ మనం అడిషనలీ ఎక్స్టర్నల్ థర్డ్ పార్టీ ఫాంట్ ఫ్యామిలీస్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ ఫస్ట్ ఇది ఎలా అప్లై అవుతుందో చూసి అప్పుడు థర్డ్ పార్టీ ఫాంట్ ఫ్యామిలీని యూజ్ చేద్దాం. సో ఏరియల్ కాలన్. సో మీరు ఇక్కడ డిఫరెన్స్ అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. సో ఇక్కడ పారాగ్రాఫ్కి ఉన్నది డిఫాల్ట్ టైమ్స్ న్యూ రోమన్, వెరాజ్ మనం హెడ్డింగ్కి అప్లై చేసింది ఏరియల్ ఫాంట్. సో యూజువలీ మనం సిఎస్ఎస్లో ఫాంట్ ఫ్యామిలీ ప్రాపర్టీ ఇలా ప్రొవైడ్ చేస్తాం. బట్ కొన్ని బ్రౌజర్స్లో కొన్ని ఫాంట్ ఫ్యామిలీస్ అప్లై అవ్వవు. సో ఇక్కడ మనం ఎలా ప్రొవైడ్ చేయొచ్చు అంటే కామా ఇచ్చి మల్టిపుల్ ఫాంట్ ఫ్యామిలీస్ని ప్రొవైడ్ చేయొచ్చు. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఏరియల్ కామా హెల్వెటికా కామా సాన్స్ సెరిఫ్. సో ఇన్ కేస్ యూజర్ యూజ్ చేస్తున్న బ్రౌజర్లో ఏరియల్ సపోర్ట్ చేయకపోతే అప్పుడు ఆ బ్రౌజర్ ఆటోమేటిక్గా నెక్స్ట్ ఫాంట్ ఫ్యామిలీ హెల్వెటికాని కన్సిడర్ చేస్తుంది. ఇన్ కేస్ అది కూడా అవ్వకపోతే జెనరిక్ సాన్స్ సెరిఫ్ ఫాంట్ ఫ్యామిలీని కన్సిడర్ చేస్తుంది.
ఇలా యూజర్ మల్టిపుల్ ఫాంట్ ఫ్యామిలీస్ని అప్లై చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ మనం ఏరియల్ రిమూవ్ చేస్తే ఆటోమేటిక్గా హెల్వెటికా అప్లై అవుతుంది. అండ్ ఇన్ కేస్ అది కూడా అప్లై అవ్వకపోతే సాన్స్ సెరిఫ్. ఈ మూడిటికి మచ్ డిఫరెన్స్ లేదు. సో ఈ మూడు కలిపి వాడుతున్నాం. సో ఈ మూడు ఫాంట్ ఫ్యామిలీస్కి ఇంచుమించు ఒకే విజువల్ అపియరెన్స్ ఉంది. సో ఈ మూడు కలిపి యూజ్ చేస్తే ఇన్ కేస్ ఫస్ట్ టూ యూజర్ బ్రౌజర్ సపోర్ట్ చేయకపోయినా కూడా థర్డ్ది అప్లై అవుతుంది. అండ్ మన విజువల్ అపియరెన్స్ అనేది మన వెబ్ పేజ్ది చేంజ్ అవ్వదు. సో ఇలా మల్టిపుల్ ఫాంట్ ఫ్యామిలీస్ని మనం యూజ్ చేయొచ్చు. సో మీరు ఫాంట్ ఫ్యామిలీస్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఈ బ్రౌజర్ కంపాటబిలిటీని కన్సిడర్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇన్ కేస్ మన ఫాంట్ ఫ్యామిలీ కనుక యూజ్ చేసే బ్రౌజర్ సపోర్ట్ చేయకపోతే అది ఆటోమేటిక్గా ఒక డిఫరెంట్ ఫాంట్ సైజ్ ప్రొవైడ్ చేయాలి అంటే మనం ఈ మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి దానికి ఇవ్వాలి. అండ్ ఎస్పెషలీ మనం థర్డ్ పార్టీ ఫాంట్ ఫ్యామిలీస్ యూజ్ చేస్తున్నప్పుడు ఇలా మల్టిపుల్ ఇచ్చి లాస్ట్లో ఒక జెనరిక్ లైక్ సాన్స్ సెరిఫ్ ఆర్ మోనోస్పేస్ ఇలాంటి జెనరిక్ ఫాంట్ ఫ్యామిలీ అనేది ప్రొవైడ్ చేయాలి. సో దట్ ఈవెన్ ఇఫ్ ఆ టైంలో యూజర్ ఇంటర్నెట్ వర్క్ అవ్వకపోయినా ఆర్ యూజర్ బ్రౌజర్ ఆ థర్డ్ పార్టీ ఫాంట్ ఫ్యామిలీ సపోర్ట్ చేయకపోయినా ఈ జెనరిక్ ఫాంట్ ఫ్యామిలీ అనేది సపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మన దగ్గర ఇక్కడ సిఎస్ఎస్లో ఆర్ విజువల్ స్టూడియో కోడ్లో లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి, లైక్ యూ కెన్ సీ హియర్. బట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే విజువల్ స్టూడియో కోడ్లో మనకి చాలా లిమిటెడ్ ఫాంట్ ఫ్యామిలీస్ అనేవి ఉంటాయి. సో ఇవి కాకుండా మనం ఏమైనా అదర్ ఆప్షన్ ప్రొవైడ్ చేయాలి అంటే ఒక ఎక్స్టర్నల్ థర్డ్ పార్టీ నుంచి ఫాంట్ ఫ్యామిలీ తీసుకొని ఇక్కడ యాడ్ చేయాలి అంటే అది ఎలానో చూద్దాం. సో మనం ఒకవేళ ఒక ఎక్స్టర్నల్ రిసోర్స్ నుంచి యాడ్ చేసుకోవాలి అంటే మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ గూగుల్ ఫాంట్స్, అడోబ్ ఫాంట్స్ ఎక్సెట్రా. సో మనం ఈ లెక్చర్లో గూగుల్ ఫాంట్స్ యూస్ చేసి ఫాంట్ ఫ్యామిలీ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. సో సింప్లీ మీరు గూగుల్కి వెళ్ళి గూగుల్ ఫాంట్స్ అని సెర్చ్ చేస్తే ఫస్ట్ లింక్ పాపప్ అయ్యేది గూగుల్ ఫాంట్స్. దీంట్లో మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో మీరు అది ఓపెన్ చేయగానే దీంట్లో మీకు డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో దీనికి మీకు ఎలాంటి లిమిటేషన్ ఉండదు. మీకు ఆల్మోస్ట్ 1500+ ఫాంట్ ఫ్యామిలీస్ ఇక్కడ మీకు అవైలబుల్ ఉన్నాయి. సో వీటిలో మీరు ఏదైనా సెర్చ్ చేయొచ్చు. ఆర్ ఇన్ కేస్ మీకు ఏదైనా వెబ్సైట్కి వెళ్ళి మీకు ఆ పర్టికులర్ ఫాంట్ ఫ్యామిలీ నచ్చి మీరు దాన్ని యూజ్ చేయాలి అనుకుంటే సింప్లీ ఆ ఎలిమెంట్ మీద రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్కి వెళ్ళి, సో మనం డిస్కస్ చేసాం ప్రతి వెబ్సైట్కి దానికి HTML అండ్ CSS ఫైల్స్ అనేవి మనకి అవైలబుల్ ఉంటాయి. సో ఆ CSS స్టైలింగ్లో మనం స్క్రోల్ చేస్తే మనకి దాని ఫాంట్ ఫ్యామిలీ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వీళ్ళు కూడా మల్టిపుల్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ వన్ ఇన్కాన్సోలేటా. ఇన్ కేస్ యూజర్ యూజ్ చేస్తున్న బ్రౌజర్లో ఈ పర్టికులర్ ఫాంట్ ఫ్యామిలీ వర్క్ చేయకపోతే సింప్లీ మోనోస్పేస్ ఇవ్వమని చెప్పి వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మనం దీన్ని రిమూవ్ చేసి చూస్తే సో ఇన్కాన్సోలేటా అండ్ మోనోస్పేస్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉన్నాయి. సో ఆటోమేటిక్గా మోనోస్పేస్ అనేది అప్లై అవుతుంది. రీలోడ్. సో ఈ ఇన్కాన్సోలేటా ఫాంట్ ఫ్యామిలీ ఏదైతే ఉందో దాన్ని మనం గూగుల్ ఫాంట్స్లో సెర్చ్ చేసి చూద్దాం. సో ఇక్కడ నుంచి కాపీ పేస్ట్ చేసి ఆర్ సింప్లీ గూగుల్ ఫాంట్స్లో సర్చ్ ఫాంట్స్లో ఇన్కాన్సోలేటా దీన్ని సెలెక్ట్ చేసి అంటే దాని మీద క్లిక్ చేసి మనకి కావలసిన ఫాంట్ బోల్డ్నెస్ అంటే మనకి కంప్లీట్ లైట్ టెక్స్ట్ కావాలా ఆర్ బోల్డ్ టెక్స్ట్ కావాలా డిసైడ్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ ఎక్స్ట్రా లైట్ 200 ఆర్ సెలెక్ట్ లైట్ 300 అని ఉంది కదా, వాటి మీద మనం క్లిక్ చేస్తే లైక్ ఫర్ ఇన్స్టెన్స్ మనం సిన్స్ టైనీసీడ్ వెబ్సైట్ వర్క్ చేస్తున్నాం కాబట్టి దాంట్లోని ఎగ్జాంపుల్ని కన్సిడర్ చేస్తే ఇది ఆల్మోస్ట్ లైట్ టెక్స్ట్ ఉంది బట్ నాట్ కంప్లీట్లీ 200 కదా, సంథింగ్ అరౌండ్ 300. సో దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఆ స్టైల్ అనేది సెలెక్ట్ అవుతుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం వెబ్లో దాన్ని యూజ్ చేయడం కోసం ఈ లింక్స్ ఏవైతే ఉన్నాయో అవి మన వెబ్ పేజ్లో ఉండే మన HTMLలో ఉండే హెడ్ ఎలిమెంట్లో కాపీ చేయమని చెప్తున్నారు. సో వీటిని కాపీ చేసి ఆర్ సింప్లీ ఈ సింబల్ మీద క్లిక్ చేస్తే
మన వెబ్ పేజ్లో ఉండే హెడ్ ఎలిమెంట్లో ఆ లింక్ ట్యాగ్స్ని కాపీ చేయాలి. అండ్ ఇక్కడ మనం గూగుల్ ఫాంట్స్ అనే కమెంట్ యాడ్ చేసుకొని దీని కింద లింక్ ట్యాగ్స్ని కాపీ పేస్ట్ చేద్దాం. అండ్ ఫార్మాట్ డాక్యుమెంట్, దేర్ యు గో. నౌ బట్ ఇలా యాడ్ చేసిన వెంటనే మన వెబ్ పేజ్ ఫాంట్ ఫ్యామిలీ అనేది చేంజ్ అవ్వదు. దీన్ని మనం మాన్యువల్లీ చేంజ్ చేయాలి. సో ఏ ఎలిమెంట్కి అయితే మనం ఈ ఫాంట్ ఫ్యామిలీ యాడ్ చేద్దాం అనుకుంటున్నామో అక్కడ మనం ఫాంట్ ఫ్యామిలీలో ఇన్ కాన్సోలేటా ఇక్కడి నుంచి కాపీ చేసి పేస్ట్ చేస్తే దేర్ యు గో, ఆ ఫాంట్ ఫ్యామిలీ అనేది అప్లై అవుతుంది. ఆర్ సింప్లీ మనం గూగుల్ ఫాంట్స్లోనే చూస్తే సిఎస్ఎస్ రూల్స్ టు స్పెసిఫై ద ఫ్యామిలీ, ఈ పర్టికులర్ ఫాంట్ ఫ్యామిలీని కాపీ చేసి మనం మన కోడ్లో పేస్ట్ చేసుకోవచ్చు. సో వీళ్ళు ఆల్రెడీ మోనోస్పేస్ అనే ఒక ఆల్టర్నేటివ్ ఫాంట్ ఫ్యామిలీని ప్రొవైడ్ చేశారు. సో ఇన్ కేస్ మన వెబ్ పేజ్ ఎవరైతే యూస్ చేస్తున్నారో వాళ్ళ బ్రౌజర్ ఈ పర్టికులర్ ఫాంట్ ఫ్యామిలీ సపోర్ట్ చేయకపోతే మోనోస్పేస్ అనేది వాళ్ళకి యాక్టివ్ అవుతుంది. సో ఇది ఫాంట్ ఫ్యామిలీస్ యాడ్ చేయడానికి ఒక వే. సో దీని గురించి ఇంకా డీటెయిల్గా నెక్స్ట్ లెక్చర్లో దీన్ని ఎగ్జాంపుల్ టైనీ సీడ్ వెబ్సైట్లో ఉండే కంటెంట్ని చేంజ్ చేసి చూద్దాం. సో ఇది ఫాంట్ ఫ్యామిలీ ప్రాపర్టీ. నెక్స్ట్ ఫాంట్ ప్రాపర్టీ ఫాంట్ సైజ్. మనం టెక్స్ట్ ఎలిమెంట్స్ సైజ్ని కంట్రోల్ చేయడానికి ఫాంట్ సైజ్ అనే ప్రాపర్టీని యూస్ చేయడం కోసం సింప్లీ ఫాంట్ -size కాలన్. ఇక్కడ ఫాంట్ సైజ్కి వాల్యూస్ ప్రొవైడ్ చేయడం కోసం మనం డిఫరెంట్ యూనిట్స్ యూస్ చేయొచ్చు, లైక్ పిక్సెల్, అబ్సల్యూట్ యూనిట్స్ ఆర్ రిలేటివ్ యూనిట్స్ లైక్ m, percentages ఆర్ rem. ఫర్ ఇన్స్టెన్స్ మనం యూనిట్స్ లెక్చర్లో డిస్కస్ చేసుకున్నాం. HTML అనే రూట్ ఎలిమెంట్కి డిఫాల్ట్ 16 పిక్సెల్ అనే ఫాంట్ సైజ్ ఉంటుంది. సో మనం మన HTMLలో యాడ్ చేసే ప్రతి కంటెంట్కి కూడా డిఫాల్ట్ ఫాంట్ సైజ్ 16 పిక్సెల్ అనేది ఉంటుంది, ఎక్సెప్ట్ సమ్ సిమాంటిక్ ఎలిమెంట్స్ లైక్ హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2, హెడ్డింగ్ 3 వీటికి స్లైట్లీ హయ్యర్ ఫాంట్ సైజ్ అనేది ఉంటుంది. బట్ ఇది కూడా సఫిషియెంట్ కాదు. దీని ఫాంట్ సైజ్ ఇంకా ఇంక్రీజ్ చేయాలి అంటే మనం ఈ ఫాంట్ సైజ్ ప్రాపర్టీని యూస్ చేసి దాన్ని ఇంక్రీజ్ చేయొచ్చు. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ 30 పిక్సెల్ కాలన్. సో యాజ్ యూ కెన్ సీ ఇక్కడ ఎలాంటి చేంజ్ లేదు, అంటే హెడ్డింగ్ 1కి 30 పిక్సెల్ అనేది డిఫాల్ట్ సైజ్. సో ఇప్పుడు దీని సైజ్ ఇంక్రీజ్ చేస్తే దేర్ యూ ఆర్ 50, 60, 70, 80, 90 ఇలా. దేర్ యూ గో. సో ఇలా మనం ఏదైనా ఒక పర్టికులర్ కాంపోనెంట్ని ఉన్న వాటికన్నా ఎక్కువ హైలైట్ చేయాలి అనుకుంటే దానికి ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయొచ్చు. ఆర్ ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ ఉన్న పారాగ్రాఫ్ని ఎక్కువగా హైలైట్ చేయొద్దు బట్ దాన్ని యాడ్ చేయడం ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు దీని ఫాంట్ సైజ్ తగ్గించి దాని ఎంఫసిస్ని తగ్గించవచ్చు. సో పారాగ్రాఫ్ ఎలిమెంట్ సెలెక్టర్ యూస్ చేసి ఫాంట్ సైజ్ కాలన్ 0.5 m. సో 0.5 m అంటే మనకి ఇక్కడ పేరెంట్ ఫ్యామిలీ పేరెంట్ ఎలిమెంట్ HTML ఎలిమెంట్ అయింది కాబట్టి దాని ఫాంట్ సైజ్ 16 పిక్సెల్ కాబట్టి మనం 0.5 m అని ఇచ్చినప్పుడు హాఫ్ ఆఫ్ దాట్ అంటే 8 పిక్సెల్ ఫాంట్ సైజ్ అనేది ఇక్కడ అప్లై అవుతుంది. ఆర్ 1 m అని ఇస్తే అది 16 పిక్సెల్ డిఫాల్ట్ ఫాంట్ సైజే ఉంటుంది. సో 0.7 అని అవుతాం. దేర్ యూ గో. సో ఇక్కడ మనం పారాగ్రాఫ్ యాడ్ చేయాలి కాబట్టి చేసాం, బట్ అది మనం యూజర్కి హైలైట్ చేయాలి అనుకోవట్లేదు, సో దాని ఫాంట్ సైజ్ డిక్రీజ్ చేసేసాం. వేరాజ్ లిస్ట్ ఐటమ్స్లో లిస్ట్ ఐటమ్ 2 మాత్రం ఎంఫసైజ్ చేయాలి అనుకుంటే ఒకటి దాని ఫాంట్ సైజ్ చేంజ్ చేయొచ్చు. ఇంకొక ఫాంట్ ప్రాపర్టీ ఏంటి అంటే ఫాంట్ వెయిట్. అంటే మనం యాడ్ చేసే టెక్స్ట్ ఎలిమెంట్స్ థిక్నెస్ ఆర్ బోల్డ్నెస్ని కంట్రోల్ చేయడానికి మనం ఫాంట్ వెయిట్ అనే ప్రాపర్టీని యూస్ చేస్తాం. అంటే టెక్స్ట్ ఎంత బోల్డ్గా కనిపించాలి ఆర్ ఎంత లైట్గా కనిపించాలి అనేది ఈ ప్రాపర్టీ డిసైడ్ చేస్తుంది. సో దీంట్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వాల్యూస్ మనం ప్రొవైడ్ చేయొచ్చు. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఈ లిస్ట్ ఐటమ్ 2కి మనం ఒక క్లాస్ నేమ్ ప్రొవైడ్ చేద్దాం.
లిస్ట్ ఐటమ్ 2. దీన్ని కంట్రోల్ కాపీ పేస్ట్ డాట్ నోటేషన్. సో దీనికి మనం ఫాంట్ వెయిట్ అనే ప్రాపర్టీని యూజ్ చేసి దాని థిక్నెస్ని కంట్రోల్ చేయొచ్చు. సో దీనికి మనం ఐదర్ కీవర్డ్స్ యూజ్ చేయొచ్చు లైక్ బోల్డ్. యాజ్ యూ కెన్ సీ ఉన్న 4 లిస్ట్ ఐటమ్స్లో ఇది హైలైట్ అవుతుంది, లిస్ట్ ఐటమ్ 2 అనేది. ఆర్ బోల్డర్. బోల్డర్ అంటే పేరెంట్ ఎలిమెంట్ కన్నా స్లైట్లీ బోల్డర్ టెక్స్ట్ ఉండాలి. బట్ బోల్డ్ అంటే దానికి డిఫాల్ట్ వాల్యూ ఏదైతే ఉందో దానికన్నా స్లైట్లీ బోల్డర్ ఉండాలి. సో బోల్డర్ అనేది పేరెంట్ ఎలిమెంట్తో కంపారిజన్, బోల్డ్ అనేది దాని డిఫాల్ట్ ప్రాపర్టీతో కంపారిజన్. ఆర్ లైట్. ఇది ఆల్రెడీ లైట్లో ఉంది, సో లైటర్. సో మీకు ఇక్కడ డిఫరెన్స్ కనిపించట్లేదు, బట్ లైట్ అండ్ లైటర్. సో బోల్డ్, బోల్డర్, లైట్, లైటర్ ఇవి కాకుండా ఆల్సో మనం న్యూమరికల్ వాల్యూస్ 100 to 900 యూస్ చేయొచ్చు. అంటే ఓన్లీ 100 మల్టిపుల్స్. లైక్ 100 అనేది అన్నిటికన్నా లీస్ట్, 200, 300, 400, 500, 600. 600 దగ్గర నుంచి మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది యాజ్ యూ కెన్ సీ. సో 400 అనేది డిఫాల్ట్ వాల్యూ ఉంటుంది. సో యూజువలీ 600 దగ్గర నుంచి మనకి ఆ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. 700 ఆర్ 800 అండ్ హైయెస్ట్ వాల్యూ 900. సో 100 నుంచి 900 వరకు మనం ఏదైనా ప్రొవైడ్ చేయొచ్చు. సో ఫాంట్ వెయిట్ యూజ్ చేసి మనం దాని బోల్డ్నెస్ ఆర్ థిక్నెస్ని కంట్రోల్ చేయొచ్చు. అలానే మనం ఇన్ కేస్ ఇటాలిక్ టెక్స్ట్ని యూజ్ చేయాలి అంటే ఫాంట్ స్టైల్ యూజ్ చేయొచ్చు. సో మనం ఆల్రెడీ HTMLలో ట్యాగ్స్ మార్కింగ్ అప్ టెక్స్ట్ అనే సెక్షన్లో EM ట్యాగ్ని యూజ్ చేసి ఏదైనా ఒక కంటెంట్ని ఎంఫసైజ్ ఆర్ ఇటాలిక్ చేయొచ్చు అని డిస్కస్ చేసాం. సో EM అనే ట్యాగ్ యూజ్ చేసి దాన్ని ఇటాలిక్ చేయొచ్చు. బట్ ఆల్సో మనం ఫాంట్ స్టైల్ అనే ట్యాగ్ యూజ్ చేసి దాన్ని ఇటాలిక్స్ కూడా యాడ్ చేయొచ్చు. లైక్ హియర్ పారాగ్రాఫ్కి యాడ్ చేసాం మనం ఫాంట్ స్టైల్ ఇటాలిక్. దీనికి ఇంకొక వాల్యూ కూడా ఉంది, ఒబ్లీక్. ఒబ్లీక్ అంటే ఇటాలిక్ కన్నా స్లైట్లీ మోర్. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ లిస్ట్ ఐటమ్ 4కి మనం ఇన్లైన్ స్టైలింగ్ యూజ్ చేసి, అంటే స్టైల్ అట్రిబ్యూట్ యూజ్ చేసి ఫాంట్ స్టైల్ ఒబ్లీక్ యాడ్ చేస్తే మీకు ఇక్కడ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇది కూడా ఇటాలిక్సే, బట్ స్లైట్లీ ఎక్కువ స్లాంట్ ఉంటుంది ఒబ్లీక్కి. బట్ యూజువలీ పీపుల్ సే దట్ ఒబ్లీక్ ఎక్కువ ఐ ప్లీజింగ్ ఉండదు అని. సో యూజువలీ ఇటాలిక్ ఐదర్ ఫాంట్ స్టైల్ ఇటాలిక్ అనైనా యూజ్ చేయొచ్చు, ఆర్ సింప్లీ సింగిల్ వర్డ్స్ అయితే EM అని యూజ్ చేయొచ్చు. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ మనం ఒక ఎంటైర్ పారాగ్రాఫ్ని ఇలా ఫాంట్ స్టైల్ యూజ్ చేసి ఇటాలిక్ ఆర్ ఒబ్లీక్ యాడ్ చేసే కన్నా సింప్లీ పారాగ్రాఫ్ మధ్యలో 1 or 2 వర్డ్స్కి యాడ్ చేయాలి అనుకుంటే దానికి EM ట్యాగ్ యూజ్ చేసి యాడ్ చేయొచ్చు. లైక్ దిస్. సో ఇక్కడ ఇన్లైన్ స్టైలింగ్ రిమూవ్ చేద్దాం. సో ఇది ఫాంట్ స్టైల్ ప్రాపర్టీ. నెక్స్ట్ ప్రాపర్టీ ఫాంట్ స్ట్రెచ్. అంటే క్యారెక్టర్స్ విడ్త్ని డిసైడ్ చేయడానికి ఫాంట్ స్ట్రెచ్ అనే ప్రాపర్టీని మనం యూజ్ చేయొచ్చు. అంటే క్యారెక్టర్స్ ఎంత కండెన్స్డ్ ఉండాలి ఆర్ ఎంత ఎక్స్పాండెడ్ ఉండాలి వెబ్ పేజ్లో అన్నది ఈ ప్రాపర్టీ అలౌ చేస్తుంది. దీనికి కూడా మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వాల్యూస్ ఇవ్వచ్చు. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ పారాగ్రాఫ్కి యాడ్ చేస్తే ఫాంట్ స్ట్రెచ్ అంటే క్యారెక్టర్స్ అనేవి ఎంత స్ట్రెచ్ అవ్వాలి అనేది ఇది డిసైడ్ చేస్తుంది. సో కండెన్స్డ్, ఎక్స్పాండెడ్. సో font stretch, condensed, expanded, extra condensed, extra expanded. So as you can see మీకు ఈ వాల్యూస్ ఎంత చేంజ్ చేసినా కూడా వాటి మధ్య డిఫరెన్స్ అనేది విజువల్లీ కనిపించట్లేదు.
సో దీనికోసం ఇన్ కేస్ మనం ఎక్స్పాండ్ కండెన్స్ చేయాలి అనుకుంటే మనకి టెక్స్ట్ ప్రాపర్టీస్లో లెటర్ స్పేసింగ్ అనేది ఒకటి ఉంటుంది. సో అది మనం యూస్ చేయొచ్చు. ఈ ఫాంట్ స్ట్రెచ్ అనే ప్రాపర్టీ మనకి విజువలీ అంత డిఫరెన్స్ అనేది కనిపించదు. సో ఫాంట్ ప్రాపర్టీస్లో లాస్ట్ ప్రాపర్టీ ఫాంట్ వేరియంట్. ఫాంట్ వేరియంట్ అంటే ఫాంట్ క్యారెక్టర్స్ని రెండర్ చేయడానికి, అంటే అన్ని క్యాపిటల్స్ బట్ స్మాల్ క్యాపిటల్స్ ఆర్ ఓల్డ్ స్టైల్ ఫిగర్స్ లాగా రిప్రజెంట్ చేయడానికి. ఫర్ ఇన్స్టెన్స్ ఫాంట్ వేరియంట్ స్మాల్ క్యాప్స్. యాజ్ యూ కెన్ సీ హియర్, మనం ఓల్డ్ ఏజ్ నావెల్స్ కానీ అవి చదివితే మనకి ఇలాంటి టెక్స్ట్ అనేది కనిపిస్తుంది. సో స్మాల్ క్యాప్స్ అంటే అన్ని క్యాపిటల్ లెటర్సే, అన్ని అప్పర్ కేస్ లెటర్సే, బట్ స్మాలర్ అంటే నార్మల్ ఫాంట్ సైజ్లోనే స్మాలర్ క్యాప్స్. ఆర్ ఫాంట్ వేరియంట్ ఆల్ స్మాల్ క్యాప్స్. ఆల్ స్మాల్ క్యాప్స్ అంటే లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ లిస్ట్ ఐటెంలో అన్ని క్యాపిటల్ లెటర్సే, బట్ ఎల్ అనేది స్లైట్లీ ఫాంట్ సైజ్లో పెద్దదిగా ఉంది. బట్ ఈ కేస్లో అన్ని ఈక్వల్ సైజ్లో స్మాల్ క్యాప్స్ అంటే ఆల్ స్మాల్ క్యాప్స్ ఆర్ స్మాల్ క్యాప్స్. ఆర్ దీంట్లో యూనీ కేస్ అనే ఒకటి కూడా ఉంది మనకి. సో ఫాంట్ వేరియంట్ యూనీ కేస్. యూనీ కేస్ అంటే అప్పర్ కేస్ అండ్ లోవర్ కేసెస్ కంబైన్ చేసి ఉంటాయి, బట్ అన్నిటికీ ఒకటే ఫాంట్ సైజ్ ఉంటుంది. సో వెబ్ పేజెస్లో ఉండే టెక్స్ట్ కంటెంట్ని స్టైల్ చేయడానికి ఇవి మనం యూస్ చేసే డిఫరెంట్ ఫాంట్ ప్రాపర్టీస్. వీటిలో మనం మోస్ట్ కామన్లీ యూస్ చేసేది ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ సైజ్ అండ్ ఫాంట్ వెయిట్. వీటి ఇంప్లిమెంటేషన్ టైనీ సీడ్ వెబ్సైట్లో నెక్స్ట్ లెక్చర్లో చూద్దాం.